హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు చూపించేది మన ఎన్ఏసి కళ్యాణం దగ్గర ఉన్న ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇది న్యూ ఫ్లాట్స్ అన్నమాట. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉన్నాయి. టోటల్ అయితే 1738 1738 టోటల్ వస్తుంది. 1368 ప్లింత్ అవుతుంది అనమాట. విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ. 70 గజాలు అయితే అండర్వైడెడ్ షేర్ వస్తుంది. న్యూ ఫ్లాట్స్, ఇంకా కబోర్డ్ వర్క్ కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. ఇది ఇక ఫ్లాట్ అయితే ఇలా వస్తుంది అనమాట. మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఫ్లాట్ అయితే ఇలా వస్తుంది. ఓకే, ఇదంతా మన మెయిన్ ఎంట్రన్స్ అండ్ లివింగ్ ఏరియా ఇది అవుతుంది అనమాట. టోటల్ ఎస్ఎఫ్టీ 1738 టోటల్ ఎస్ఎఫ్టీ. ప్లింత్ వచ్చేసేపటికి 1368 1368. 70 గజాలు అయితే అన్డివైడెడ్ షేర్ వస్తుంది. విత్ కబోర్డ్స్తో కలిపి చెప్తున్నారన్నమాట. ప్రైస్ అయితే కబోర్డ్స్ అయితే చేసి ఉన్నాయి. ఒక్క కిచెన్లో మాత్రమే పెండింగ్ ఉందన్నమాట. ఆల్రెడీ ఫ్యామిలీస్ కూడా వచ్చేస్తున్నారు. టోటల్గా 10 ఫ్లాట్స్ ఇవి. ఒక్కొక్కరికి 70 గజాల సైట్ వస్తుంది. ఇది గురునానక్ కాలనీ కిందకి వస్తుంది అనమాట. ఇదంతా మనకి మెయిన్ లివింగ్ ఏరియా అవుతుంది అనమాట. హాల్ అవుతుంది, మెయిన్ ఎంట్రన్స్ హాల్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసేపటికి కిచెన్, ఓపెన్ కిచెన్ విత్ డైనింగ్ అనమాట. ఇక్కడ మాత్రం కబోర్డ్స్ పెండింగ్ ఉన్నాయి చేయాల్సింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇక్కడ వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్, చక్కగా స్పేషియస్గా వచ్చింది. అండ్ కబోర్డ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇది మాస్టర్ బెడ్రూము విత్ అటాచ్డ్తో మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. ఓకే, అండ్ ఇదంతా కిచెను కమ్ డైనింగ్ అండి. ఓపెన్ కిచెన్ విత్ డైనింగ్ అవుతుంది. ఇదంతా కిచెన్ ఏరియా, డైనింగ్ ఏరియా. ఓకే, అండ్ కిచెన్ నుంచి ఈ ముందుకు వస్తే ఇదేమో సెకండ్ బెడ్రూమ్ అవుతుంది అనమాట. సెకండ్ బెడ్రూమ్ కూడా విత్ అటాచ్డ్ టాయిలెట్తో ఇస్తున్నారు. విత్ కబోర్డ్స్, స్లైడింగ్ డోర్ కబోర్డ్స్ ఇచ్చారు. సెకండ్ బెడ్రూమ్ అయితే ఇది సెకండ్ బెడ్రూము. థర్డ్ బెడ్రూము ఇలా వస్తుంది. ఇది థర్డ్ బెడ్రూమ్ అనమాట. థర్డ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వచ్చింది. అండ్ బాల్కనీ కూడా ఒకటి వచ్చింది థర్డ్ బెడ్రూమ్కి. ఇది బాల్కనీ, థర్డ్ బెడ్రూమ్ బాల్కనీ అయితే. అండ్ సపరేట్ వాష్ ఏరియా, యూటిలిటీ ఏరియా కూడా వచ్చింది. సపరేట్ వాష్ ఏరియా ఇది. ఇదంతా యూటిలిటీ ఏరియా అవుతుంది. సో ఓవరాల్గా ఇదండి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే 1738 టోటలు, 1368 ప్లింత్, 70 గజాలు అయితే అండర్వైడెడ్ షేర్ ఇస్తున్నారు. విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీతో కలిపి 1,25,00,000 చెప్తున్నారు అనమాట. ఫ్లాట్ అయితే రెడీ టు మూవ్లో ఉంది. ఫ్లాట్స్ అయితే ఆల్రెడీ ఫ్యామిలీస్ వచ్చేసారు. వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి, ఈస్ట్ ఫేసింగ్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈస్ట్ ఫేసింగ్ 2 ఫ్లాట్స్ ఉన్నాయి, వెస్ట్ ఫేసింగ్ 3 ఫ్లాట్స్ ఉన్నాయి అన్నమాట. టోటల్ 10 ఫ్లాట్స్ అపార్ట్మెంట్ ఇది. ఒక్కొక్కరికైతే 70 గజాల సైట్ వస్తుంది. సో ఓవరాల్గా ఇది బడ్జెట్ అయితే 1,25,00,000. అండ్ నియర్ గురునానక్ కాలనీ, నియర్ ఎన్ఏసి కళ్యాణం దగ్గర వస్తుంది అన్నమాట అపార్ట్మెంటు. థ్యాంక్ యూ.